హాయ్, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉంది లావణ్య. లావణ్య చాలా హార్డ్ వర్క్ చేస్తూ మనకు బెంగుళూరు నుంచి తను ఆన్‌లైన్ క్లాసెస్ విని, ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలం జర్నీ చేసి 24 అవర్స్ అనే షోలో పాల్గొని, ఆ తర్వాత వాళ్ళ మదర్‌ని తీసుకొని పాపం మనకు బెంగుళూరు నుంచి వాళ్ళ అమ్మగారేమో విజయవాడ నుంచి వచ్చారు. కాబట్టి ఇలా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్న పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తును ప్రదానం చేసింది. అది కాబట్టి అలాగే నేను ఈరోజు తెలుగు టెలివిజన్‌కి ట్రెజరర్‌గా గెలవటానికి కూడా ముఖ్య కారణాలు, ఒకటి తెలంగాణ ప్రభుత్వం అయితే, మరొకటి తెలుగు సినిమా డబ్బింగ్ ఇండస్ట్రీ అయితే, ఆ మూడవ స్థానం నా విద్యార్థులందరిది కూడా అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇంతమంది విద్యార్థులకు ఆర్థిక ఉపాధి కల్పించడంలోనూ, వాళ్ళకి కమ్యూనికేషన్ కల్పించడంలోనూ ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయకుండా చాలా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది కాబట్టి, అలాంటి నమ్మకమే ఉపయోగించుకొని ఈరోజు మన మేఘన వాళ్ళ మమ్మీ గారిని తీసుకొని ఇంత దూరం నుంచి, వాళ్ళ మమ్మీ గారు విజయవాడ నుంచి, తను బెంగుళూరు అంటే జాబ్. ఫ్రైడే రోజు నైట్ ఎక్కి, మళ్ళీ సాటర్డే ఇక్కడ దిగి, సాటర్డే, సండే ప్రాక్టీస్ చేసి పాపం సండే అంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న వారికి నేనే కాదు, సినిమా ఇండస్ట్రీ ఎప్పటికి కూడా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అది చేస్తూనే ఉంది. కాబట్టి అలా ఈరోజు మేఘన. హాయ్ మేఘన. హాయ్ సార్. నీకెలా తెలిసింది మా డబ్బింగ్ అకాడమీ ఇంత పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద పెద్ద అకాడమీస్, పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లు ఉండంగా మా అకాడమీ గురించి నీకెలా తెలిసింది? నేను మా కాలేజ్‌లో ఉన్నప్పుడు రేడియో చేసేదాన్ని. తర్వాత నేను ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ద్వారా ఈ పీవీఆర్ అకాడమీ గురించి తెలుసుకున్నాను. సో, తెలుసుకున్నప్పటి నుంచి వెంటనే మీ ద్వారా కాంటాక్ట్ అయ్యి క్లాసెస్ ఆన్‌లైన్‌లో అటెండ్ అవుతూ ప్రాక్టికల్స్‌కి ఇక్కడికొస్తూ బాగా నేర్చుకుంటున్నాను సార్. కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో నీ యాంబిషన్ ఏంటి? నీ వ్యూ ఏంటి? నా యాంబిషన్ ఏంటంటే మంచి మంచి సీరియల్స్‌కి అలాగే మూవీస్‌కి డబ్బింగ్ చెప్పాలని, మంచి క్యారెక్టర్స్‌కి. కాబట్టి యంగ్ గర్ల్స్ అంటే వీళ్ళు చాలా వేడి రక్తంతో ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు మరి మాకు రావా అనే సందేహం ఉండొచ్చు. కాకపోతే పరిగెత్తగలిగే కెపాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి, పెద్దవారికి కాస్త రిలాక్స్‌డ్‌గా వర్క్స్ ఉంటాయి కాబట్టి, 2 కూడా ఈక్వల్ చేసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి మేఘనకి మనం తప్పకుండా ఫ్యూచర్‌లో హెల్ప్ చేయాలి. అంటే నీకు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ మీద ఒక చిన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులకు. పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మాడ్యులేషన్స్ కానీ, ప్రతీదీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ఒక పాత్ అంటూ చూపిస్తుంది పీవీఆర్ అకాడమీ. సో, చాలా థాంక్‌ఫుల్ సార్. కాబట్టి ఇంతటి హడావుడి ప్రపంచంలో ఇంత నమ్మక ద్రోహులు చాలామంది ఉన్న వ్యవస్థలో ఒక అమ్మాయి, అందులో అంత దూరం నుంచి ఇంత దూరం రావడానికి ముఖ్య కారణమైన నా డబ్బింగ్ వ్యవస్థకి అండ్ ఈ డబ్బింగ్ వ్యవస్థని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రతి డబ్బింగ్ కళాకారుడికి వీళ్ళ వాయిస్‌లని అంకితం చేస్తూ, అలాగే నా డబ్బింగ్ అకాడమీని కూడా అంకితం చేస్తూ, ఇలాంటి భవిష్యత్తున్న విద్యార్థులకు సినీ ప్రముఖులైన ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాలలో గానీ, తమ సీరియల్స్‌లో గానీ ప్రొఫెషనల్‌గా వాళ్ళకి అవకాశాలు తప్పకుండా కల్పిస్తున్నారు. ఈ అమ్మాయికి కూడా కల్పించబోతారని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరినీ ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ మేఘన. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా సక్సెస్‌ని అందుకుంటావు. నాతో పాటు ఉంటే యుద్ధమే జరుగుతుంది. కాబట్టి ఆ యుద్ధంలో ఒక కొత్త స్టూడెంట్, ఒక కొత్త మైలురాయిని తను ఎంచుకోబోతుంది, సక్సెస్ కాబోతుంది. కాబట్టి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.